కాపు ఉద్యమ నేత ప్రముఖ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభరెడ్డి మరణంతో తెలుగు రాజకీయాల్లో తీరని విషాదం అలుముకుంది. మరోవైపు తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన కూతురు క్రాంతిశీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిర్లంపూడి రావటానికి వీల్లేదని కుటుంబ సభ్యులు సూచించడంతో ప్రత్తిపాడు వద్దే క్రాంతి కార్లను నిలిపివేశారు. చాలాసేపటి తర్వాత తండ్రి చివరి చూపు కోసం అనుమతించగా ఆమె వెనుకే పోలీసులు మఫ్టీలో ఫాలో అయ్యారు. ఎట్టకేలకు క్రాంతి కిర్లంపూడికి చేరుకోగా ఆమెను లోపలికి రానివ్వొద్దని, బయటే ఆపివేయాలని ముద్రగడ పద్మనాభం భార్య క్రాంతి తల్లి వాపోయారు. దీంతో ముద్ర అనుచరులు, అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. తాను చనిపోయాక చివరి చూపు కూడా కూతురు క్రాంతి రావొద్దని గతంలో ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కోరిక మేరకు క్రాంతిని వెనక్కి పంపివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆమెదంతా కొంగజపమని విమర్శలు చేశారు. పోలీసులు భద్రత నడుమ తండ్రి కడసరి చూపు కోసం అతి కష్టంగా ఇంటి వద్దకు చేరుకోగా 2 నిమిషాలైనా తండ్రిని చూడనివ్వకపోవడంతో నాన్న నాన్న అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం ముద్రగడ భౌతిక కాయాన్ని ఉంచిన ఫ్రీజర్ బాక్స్ను కూడా టచ్ చేయనికపోవడంతో ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో పోలీసులు ఆమెను మళ్లీ వెనక్కి తీసుకువెళ్లిపోయారు. తండ్రికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ కు క్రాంతి మద్దతివ్వడంతో తండ్రి కూతుళ్లు బంధానికి బీటలు వచ్చాయి. పవన్ కాపుల నాయకుడిగా ఉన్నారంటూ ఎన్నికల సమయంలో తునిలో నిర్వహించిన పవన్ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆస్తుల విషయమై విభేదాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభం సోదరుడు గిరిల వల్ల తన భర్తకు ప్రాణహాని ఉందంటూ క్రాంతిశీల గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ వివాదాల వెనుక ఆస్తి గొడవలు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాము తండ్రి ఆస్తిని ఏనాడు ఆశించలేదని, కేవలం తమ వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ కావాలని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ముద్రగడ పద్మనాభం తీవ్రంగా కలత చెందారు. తన బిడ్డను తానేం అనలేదని, కొందరు రాజకీయ ప్రత్యర్థులు తనను దెబ్బతీయటానికి తన కూతుర్ని వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు చేసిన ఆరోపణల వల్ల నొచ్చుకున్న ఆయన తాను చనిపోయిన కూతుర్ని రావటానికి వీల్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన కోరిక మేరకు కూతుర్ని కడసారి తనివితీరా చూసుకునేందుకు తల్లి అంగీకరించడం లేదు. మీరు